जोहार कामरेड पेंचलయ్య जोहार कामरेड पेंचलయ్య जोहार कामरेड पेंचलయ్య కొడుసరానే వెనకరామ కొడుసన్నా ప్లీజ్ అన్న మీకు అర్థం లేదు కదా? అర్థం లేదు, కూర్చుంటే అర్థం ఉంది. ఆర్జిటి కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఈ యొక్క ప్రజలకు అండగా నుంచి ఆ గంజాయి రౌడీలకి గంజాయి గ్యాంగ్లకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసినటువంటి సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ పెంచలయ్య గారు ఆ గంజాయి ముక్కల చేతుల్లో దారుణ హత్య అందరికీ తెలిసి ఈరోజు ఆర్జిటి కాలనీలో వారి ఉత్తర క్రియలు అదేవిధంగా సంతాప సభ, ఈ సంతాప సభలో సిపిఎం పార్టీ నాయకులతో కలిసి సోదరులు మాజీ మేయర్ మాదాల వెంకటేశ్వర గారు ఇతర నాయకులతో కలిసి నివాళి పలకడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క పెంచలయ్య గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారి కుటుంబానికి సిపిఎం పార్టీతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి అన్ని రకాల అండగా నిలవాలని చెప్పి గతంలో ఏదైతే పరామర్శలు చేసినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. ఈ ఆర్జిటి కాలనీ అభివృద్ధికి అతి త్వరలో 50 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తామని చెప్పిన మాట కట్టుబడి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి ఆ 50 లక్షల రూపాయల నిధులు కేటాయించడం కాకుండా ఈరోజు శంకుస్థాపన కూడా ఆ కాలువలు డ్రైన్ల కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది త్వరలో పూర్తి చేసి ఆ తర్వాత మరికొన్ని రోడ్లకు కూడా ఈ ప్రాంతంలో నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పని మాట ఇస్తూ భౌతికంగా కామ్రేడ్ పెంచలయ్య గారు మన మధ్య లేకున్నా పెంచలయ్య గారి సంతాసభ పెట్టి మన పని అయింది అనే తత్వం నాది కాదు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులది కాదు. అందరం కలిసి ఆ యొక్క కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని ప్రతి ప్రజా సంఘాన్ని కలుపుకొని పార్టీలకు అతీతంగా ఆ యొక్క ప్రజల కోసం గంజాయి వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందు తీసుకుని పోతాం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయి మూకల మీద ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉక్కు పాదం మోపు ఉన్నారు. మరిన్ని కఠిన చర్యలు తీసుకుని అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక చైతన్యం కలిగించి ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాల ద్వారా ఆ గంజాయి వ్యతిరేక ఉద్యమాన్ని పటిష్టం చేస్తూ ఆ గంజాయి మూకలకి వ్యతిరేకంగా పలుపలుగా పోరాటం చేస్తామని మాటిస్తాం. ఈ గంజాయి విష సంస్కృతి ప్రభావం వల్ల యువత చెడిపోవడం మాత్రమే కాకుండా హత్యలకి దారితీసే పరిస్థితి కూడా దాపురించింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకవైపున లీగల్ పేరుతోటి గంజాయికి వ్యతిరేకంగా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్తూ ఉంది. అదే సందర్భంలో స్థానికంగా డివైఎఫ్ఐ అట్లాగే సిపిఎం పార్టీ ఈ గంజాయికి వ్యతిరేకంగా ప్రత్యేకించి ఆర్జిటి కాలనీలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసి పూర్తిగా గంజాయి సేవించడం కానీ గంజాయి అమ్మకాలు కానీ జరగకుండా చేసిన దాంట్లో కాబట్టి పెంచలయ్య కీలక పాత్ర వహించారు. గంజాయి మాఫియాకి అడ్డుగా ఉన్నందున పెంచలయ్య గారిని హతమార్చడం జరిగింది. ఈ విషయాన్ని పోలీస్ శాఖ కూడా ఛాలెంజ్కి తీసుకుంది. తక్షణమే దానికి సంబంధించి అందరూ కూడా అరెస్టు చేయడం కూడా జరిగింది. మేము అందుకు పోలీస్ శాఖ వారికి కృతజ్ఞత తెలియజేస్తాం. అదే సందర్భంలో ఈ గంజాయిని పూర్తిగా ఆపు చేసే విధంగా గంజాయి అమ్మకాలని ఏమాత్రం కూడా ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేసే విధంగా తగిన చర్యలు చేపట్టే విషయంలో ప్రభుత్వం పైన పూర్తిగా బాగుతుంది. అట్లాగే అన్ని రాజకీయ పక్షాలపైన బాగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకుంటుందని అట్లాగే పెంచలయ్య గారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మేము తెలియజేస్తాం.